నమస్తే మా ఊరు కథలకు స్వాగతం. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ గా ప్రసిద్ధి చెందిన విశాఖ నగరం దేశంలోని అగ్రగామి నగరాల్లో ఒకటి. అయితే ఆ విశాఖ నగరానికి ముందు చాలా పేర్లుండేవి. ఒక్కో పేరు వెనుక ఒక్కో కథ కూడా ఉంది. ఇంతకీ వైశాఖపురం నుంచి వాల్తేరుగా మారి విశాఖపట్నంగా ఎలా మార్పు చెందింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ముచ్చటైన నగరాల మచ్చుతునక మా విశాఖ, సహజదేవు పట్టానికి విశాఖే ప్రతీక. ముచ్చటైన నగరాల మచ్చుతునక మా విశాఖ. విశాఖపట్నం అంటే తెలియని వారుండరు. సుందరమైన సాగర తీరంలో ప్రకృతి రమణీయత, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న పట్టణీకరణ కలగలిపిన ప్రాంతం. కానీ ఇదే విశాఖపట్నం ఒకప్పుడు తీర ప్రాంతం కింద దగ్గరగా ఉన్న ఒక చిన్న బెస్తపల్లె అని చరిత్ర చెబుతుంది. అయితే పూర్వం విశాఖపట్నానికి వైశాఖీపురం అనే పేరు ఉండేదట. వైశేశ్వరుడు ఆలయం ఉండేదని ఆ పేరు మీదే వైశాఖీపురం అనే పేరు వచ్చిందని ఓ కథ ఉంది. మరోవైపు తీర ప్రాంతం కావడంతో ఇసుక మేటలు ఎక్కువగా ఉండేవని, అందువల్ల అప్పటి తరం ఇసుక పట్టణమని పిలిచేవారట. కాలక్రమంలో అదే విశాఖపట్నంగా మారిందని మరో వాదన కూడా ఉంది. దీంతో ఇటు ఇషాక్ అనే ముస్లిం గురువు ఈ ప్రాంతంలో మతబోధనలు చేస్తూ తిరిగేవారని, అందువల్ల అతడి పేరు మీద విశాఖపట్నం కాస్త విశాఖపట్నంగా మారిందని కూడా చెబుతుంటారు ఈ ప్రాంతీయులు. అయితే ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయంలో ఒక శాసనంలో విశాఖపట్నం పేరు ఉందని, దాని ఆధారంగా 18వ శతాబ్దంలోనే విశాఖపట్నంగా ఈ ప్రాంతం ప్రాచుర్యంలో ఉందనే కథనం కూడా ఉందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖకు వాల్తేరు అనే పేరు కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పటికీ ఆ పేరుతో అనేక కట్టడాలున్నాయి. ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్ వాల్తేరు డివిజన్ పేరుతోనే ఉంది. ఈ పేరు వెనుక చాలా కథలు వినిపిస్తూనే ఉంటాయి. 18వ దశకంలో బ్రిటిష్ రాజులు విశాఖ చేరినప్పుడు వాల్టర్ అనే అధికారి పేరు మీద వాల్తేరు వచ్చిందంటారు. కానీ విశాఖలో ఇప్పుడు ఉన్న శివాజీపాలెం ప్రాంతంలో వాలు ఏరు అనే ఒక వాగు ఉండేదట. చుట్టూ ఉన్న కొండల మీద నుంచి వర్షపు నీరు వాలుగా ఉన్న ప్రాంతం నుంచి ప్రవహించి ఏరుగా మారి సముద్రంలో కలిసేదని, అందుకే వాలు ఏరు అని బ్రిటిష్ రాజులు పిలిచేవారని తెలుస్తుంది. బ్రిటిష్ రాజులు ఉచ్చారణలో వాల్తేరుగా పలకడంతో ఆ పేరు స్థిరపడిందంటారు కొంతమంది. వాల్టేర్ అనే పేరు, వాల్టేర్ ఒక ప్లేస్, విశాఖపట్నం ఊర్లో వాల్టేర్ అనేది ఒక ప్లేస్. ఆ వాల్టేర్ అనేది ఎలాగొచ్చింది అంటే, చాలామంది అనుకుంటారు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏ ఏ మిలిటరీ ఆఫీసర్దో, ఏ కలెక్టర్దో, ఇంకా పెద్ద ఆఫీసర్లు ఎవరిదో వాళ్ళ పేరు పెట్టుంటారని. అదేం కాదు, అది తెలుగు, అచ్చమైన తెలుగు పదం. ఈ వాల్టేర్ అన్నది ఈ వాల్టేర్ అప్లెంట్స్ నుంచి బిగినాయి, ఆ చివరి దాకా ఉన్నదాన్ని వాల్టేర్ అంటారు. కాబట్టి అది పెద్ద వాల్టేర్, చిన్న వాల్టేర్ అని రెండు చిన్న, ఆ రోజుల్లో మరీ పల్లెటూరు లాగా ఉండే ఆ రెండు ఉండే. ఆ ఏరియా అంతటిని వాల్టేర్. వాళ్ళ తర్వాత ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో అది ఒక ఎస్టేట్ కింద మార్చారు, వాల్టేర్ ఎస్టేట్ అని. బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది కొంచెం ఎత్తు ప్రదేశం కాబట్టి అక్కడైతే కొంచెం చల్లగా ఉంటుంది, అంటే ఈ సిటీ కన్నా అని. నిజంగానే ఆ రోజుల్లో కొంచెం చల్లగా ఉండేదంట, కొన్ని డిగ్రీలు, 2-3 డిగ్రీలు తక్కువ ఇక్కడ కన్నా. సో ఆ చల్లటి ప్రదేశాన్ని వాళ్ళు ఎంచుకుని అక్కడ వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకుని వాళ్ళు అక్కడ ఉండటం నివాసం మొదలెట్టారు వాళ్ళు. సో అది వాల్టేర్ అలా డెవలప్ అయింది. ఆ వాల్టేరుని ఆ ఇంగ్లీష్ వాళ్ళు సరిగా పలకలేక దాన్ని వాల్టేరా అన్నారు. అంటే వాల్టేర్ అన్నది ఇంగ్లీష్ నేమ్ కాదు, వాల్టర్ అని ఇంగ్లీష్ నేమ్ ఉంది, కానీ వాల్టర్ అని యూరోపియన్ నేమ్ అది. బట్ వాల్టేర్ అన్న పేరు ఎప్పుడు లేదు, ఇక్కడే ఉంది అది వాల్టేర్ అని. అది యాక్చువల్గా తెలుగు పదం, అది వాళ్ళు పలకలేక దాన్ని వాల్టేర్ అన్నారు. అది విశాఖపట్నం అనేది మొట్టమొదటిగా విశాఖపట్నం అనే ఒక ఊరున్నది అనేది మనకి రికార్డెడ్గా ఎక్కడ దొరికిందంటే, ఇక్కడ ద్రాక్షారామం ఊర్లో ఒక టెంపుల్ ఉంది. ద్రాక్షారామంలో ఆ టెంపుల్లో ఒక శాస్త్రం ఉంది, తెలుగులో ఉన్న ఒక శాస్త్రం. అందులో అంటే రాజులు ఇచ్చిన శాస్త్రం కాదు, అది ఒక ఇన్స్క్రిప్షన్, స్టోన్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఆ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఆ ద్రాక్షారామం టెంపుల్లో, భీమేశ్వర ఆలయం ఉంది కదా, ఆ భీమేశ్వర ఆలయంలో ఉంది. అది 1870 అనుకుంటా, 1068 ADలో అది ఆ ఇన్స్క్రిప్షన్ రాసినట్టుగా ఉంది. ఆ ఇన్స్క్రిప్షన్లో విశాఖపట్నం పేరు అనేది మొట్టమొదటిగా వచ్చింది. అంటే విశాఖపట్నం అన్న ఊరు 1068కి ముందే ఉన్నదని లెక్క అనమాట. అంటే మన విశాఖపట్నం అంత ఓల్డ్,
అంటే 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా లెక్క. ఇక్కడి రైల్వే స్టేషన్ దాని అనుబంధ కార్యాలయాల కోసం వాల్తేరు పేరుతోనే కట్టడాలు నిర్మించారు. ఇప్పటికీ అవి సజీవ సాక్ష్యంగానే ఉన్నాయి. విశాఖపట్నానికి మరో పేరు కూడా ఉంది, వైజాగ్. విశాఖపట్నాన్ని బ్రిటిష్ వారు విశాఖ అనేవారని, వారి భాషా ఉచ్చారణ విధానంలో వైజాగ్గా మారిందని చెప్తుంటారు. చిన్న పదంగా ఈ పేరుని బ్రిటిష్ వారు ఎక్కువగా వాడుకలోకి తేవడంతో వైజాగ్ అనే పేరు కూడా ఫేమస్ అయింది. బట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు విశాఖపట్నాన్ని వాల్టేర్ లాగే పలకలేక వైజాగ్ పట్టామన్నారు. వాళ్ళు అంటే వాళ్ళ యాక్సెంట్, వాళ్ళ భాషలో మన తెలుగు సరిగా ప్రొనౌన్స్ చేయలేక తెలుగు మాట దాన్ని వైజాగ్ పట్టామన్నారు. కానీ కులోత్తుంగ చోళ టైంలో అంటే చోళులు ఈ ఆంధ్రలోకి వెళ్ళినప్పుడు ఇది కులోత్తుంగుడు ఈ ఏరియాని పాలిసిన ఆ టైంలో కులోత్తుంగ చోళపట్నం కూడా దీని పేరు కొంతకాలం ఒక 200 సంవత్సరాలు వాళ్ళ చోళుల ఆధిపత్యం ఈ ఏరియాలో ఉన్నప్పుడు వరకు అది కులోత్తుంగ చోళపట్నం అనే అంటుండేవాళ్ళు. ఆ టెంపుల్ ఉండేది, వైశాఖేశ్వర టెంపుల్ ఉండేది, దానివలన విశాఖపట్నం అని వచ్చిందని ఒక వదంతి అంటే దానికి ప్రూఫ్లు లేదు కాబట్టి వదంతి అనాల్సి వస్తుంది. తర్వాత ఇషాక్పట్నం అని ఇషాక్ మదీనా దర్గా ఉన్నది, అందుకు ఇషాక్పట్నం అదే విశాఖపట్నం అయిందని ఒక వాదన. తర్వాత విశాఖవర్మ అని ఒక రాజు ఉండేవాడు, ఆయన పేరు మీద వచ్చిందని ఒకటి. ఇసుక ఎక్కువ ఉండేది, ఇసుకపల్లి, ఇసుకపట్నం అని అలాగ అనేవాళ్ళు అది. బట్ ఇవన్నీ దేనికి ప్రూఫ్లు లేవు, ఊరినే చెప్పుకోవడం తప్ప దానికి ఏం ప్రూఫ్లు లేవు. ఉన్న ఒక్క ప్రూఫ్ ఏంటంటే అదే నేను చెప్పిన ద్రాక్షారామంలో ఉన్న ఇన్స్క్రిప్షన్, అది ఒక్కటే మనకి విశాఖపట్నం అని రాసి ఉన్నది. మిగతా అన్నీ దానికి ఏం ప్రూఫ్లు లేవు, చాలా కథలు మాత్రం ఉన్నాయి. మరోవైపు 11వ శతాబ్దంలో తమిళ వ్యాపారులు వచ్చినప్పుడు చోళ పట్టణంగా, ఆ తర్వాత అశోకుడి కాలంలో కళింగ పట్టణంగా కూడా పిలువబడింది. అప్పట్లో అశోకుడు బౌద్ధ రామాలయాలను స్థాపించాడని చరిత్ర చెబుతుంది. దాని ఆనవాళ్లే తోట్లకొండ, బావికొండ, పావురాలకొండ మనకు కనిపిస్తాయి. మరోవైపు పురాణ కథలను పరిశీలిస్తే రామాయణ కాలంలోనే పాండవులు ఇక్కడ సముద్ర ప్రాంతంలో సంచరించారని చెబుతూ ఉంటారు. భీముడు ఇక్కడ యుద్ధం కూడా చేశాడని, భీముడు పేరుతోనే భీమునిపట్నం ప్రస్తుతం ఉన్న భీమిలి ఉందనే కథ కూడా చెబుతుంటారు. మొత్తానికి విశాఖపట్నానికి ఈ పేర్లు వెనక ఉన్న కథలు, కథనాలు అన్నీ పూర్తి ఆధారపూరితమైనవి కాకపోయినా ఎక్కువ ఆనవాళ్లు ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ కథలు పుట్టుకొచ్చాయి. అయితే బ్రిటిష్ కాలం నాటి వైజాగ్, వాల్తేరు పేర్లు మాత్రం స్థిరపడ్డాయి.